అందరికీ నమస్సులు. నీవు ఎలా ఉంటే శివుడిగా ఉంటావో నేను చెప్పాలనుకుంటున్నా. నీవు ఎలా ఉంటే శివుడిగా ఉంటావో నేను చెప్పాలనుకుంటున్నా. కలలో మనయందే కనిపించుచున్న దానినంతను నిద్ర వలన వెలుపల జరుగుచున్నట్లుగా తలచుచున్నాము. అట్లే అద్దములో కనిపించుచున్న ప్రతిబింబము వలె మన మనస్సునందే గోచరించుచున్న ప్రపంచమును మాయ వలన వెలుపల ఉన్న దానినిగా చూచుచున్నాము. ఆ మాయ నుండి మేల్కొన్నంతనే ఆ ప్రపంచమంతయు మనయందే గోచరించుచున్నదని తెలుసుకొనుచున్నాము. ఇట్లు తనకన్నా భిన్నముగా వేరొక వస్తువే లేదని ఎవడు గ్రహించుచున్నాడో ఎవడు గ్రహించుచున్నాడో అట్టి శ్రీ దక్షిణామూర్తి అయిన శ్రీ గురుదేవునకు ఇది నా నమస్కారము. ఇప్పుడు చెప్పింది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. మనోదృశ్యాలు వంటి వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వద్దు. అటువంటివి అసంఖ్యాకాలు. వాటి పట్ల సాధకునికి మక్కువ ఎక్కువైందంటే అవి తమ ప్రయోజనాన్ని సాధించినట్లే. యోగ దృష్టి వంటి వాటిని పొందటం అంత ప్రయోజనం కాదు. అవి లేకపోయినా అమోఘమైన మనో వికాసము, శాంతి సాధించవచ్చు. చంచలమైన వీటిపైన జనన మరణాలపైన దృష్టి పెట్టుకోకు. చంచలమైన దేనిపైనైనా జనన మరణాలపైనైనా దృష్టి పెట్టుకోకు. అసలు వాటిని చూడటం గురించి కానీ గ్రహించటం గురించి కానీ ఆలోచించకు. కానీ అన్నింటినీ చూసేదానిని గురించి అన్నింటికీ కారణభూతమైన దాని గురించి చింతించు. అదే ద్రష్ట, అదే శివుడు. మొదట్లో ఇది దుస్సాధ్యంగానే కనబడుతుంది, కానీ క్రమేపీ ఫలితం తెలుస్తుంది. ఈ అభ్యాసానికై రోజుకి 1 పావు గంట వినియోగించు. అన్నింటికీ ద్రష్ట అయిన వస్తువుపై మనస్సును కేంద్రీకరించు. అది నీలోనే ఉన్నది. అది ఏదో నిర్ణీతమైన పదార్థమని, దానిపై మనస్సును కేంద్రీకరించవచ్చు అని భావించకు. అది ఏదో తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఈ ఏకాగ్రత యొక్క ఫలితం 4-5 నెలలలోనే కనబడుతుంది. యోగ దృష్టిగా, మనశ్శాంతిగా, సమస్యలను ఎదుర్కోగల శక్తిగా, ప్రయత్నపూర్వం కాని శక్తిగా కనబడుతుంది. ఇంకొక విషయం దీనికి సంబంధించి సిద్ధి గురించి నేను చెప్పాలనుకున్న విషయం. కర్మను ఆచరించడానికే నీకు హక్కు ఉంది, దాని ఫలితానికి కాదన్నాడు శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో. సంపూర్ణ సిద్ధి అంటే ఆరాధనే సిద్ధిని పొందటం అంటే. నీ మనస్సు ఆలోచించటానికి కారణం చైతన్యమేనని, అంటే ఆ శివుడే అని, ఆ చైతన్యము ఈశ్వరాంశమని గ్రహించగలిగితే నీ మనస్సుకి వేరే ఉనికి కలదన్న భావము పోతుంది. అంటే దేహము, మనస్సు అంతర్ధానమవుతాయన్నమాట. ఉన్నదల్లా ఒక్కటే, మాటలలో వర్ణింపసఖ్యం కాని ఉండటం అది. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం. ఒక వస్తువు ఉన్నది అని గ్రహించామంటే తత్సంబంధమైన ఇంద్రియం ఉండటం వల్లే కదా. చెవిటివానికి శబ్దాలు లేవు, గుడ్డివానికి దృశ్యాలు లేవు. భగవత్ సృష్టిని కొంతవరకైనా గ్రహించటానికి ఉపకరించే సాధనమే మనస్సు. అంటే మనస్సుతో మనము శివుని చేరవచ్చు, శివుని గుర్తించవచ్చు అన్నమాట. నిజమైన జ్ఞానము లోపల నుండే వస్తుంది, బయట నుండి లభించేది కాదు.
నిజమైన జ్ఞానం అంటే తెలియటం కాదు, దర్శించటం. నెక్స్ట్ ఇంకొక ప్రధాన విషయం, ప్రిజంని తీసివేస్తే స్వచ్ఛమైన తెల్లని కాంతి మిగులుతుంది కదా. గాజు పలక మీద రంగులను తీసివేస్తే తెల్లని కాంతి ప్రసరిస్తుంది. దృశ్యమానమైన ప్రపంచాన్ని మన మనోనేత్రం నుండి తొలగిస్తే మనకి తెలిసేది ఒకే ఒక్క జ్యోతి, శివజ్యోతి, భగవంతుడు మాత్రమే. ఎవరినైనా చూసినప్పుడు అతడు కేవలం మనిషి అనుకోకుండా దేహధారి అయిన భగవంతుడు అనుకోవాలి. దేహధారి అయిన భగవంతుడు అని అనుకోవాలి. పిల్లిని చూసామనుకో దేహధారి అయిన భగవంతుడు, కుక్కని చూసామనుకో దేహధారి అయిన భగవంతుడు, బల్లిని చూసామనుకో దేహధారి అయిన భగవంతుడు, దోమను చూసినా అట్లాగే, ప్రతి జీవిని అట్లాగే. ఒక వృక్షాన్ని చూసామనుకో అలాంటి దేహధారి అయిన భగవంతుడే అని. ఇట్లా ప్రతి దానిలో నీవు ఈశ్వరుని చూసినప్పుడు, శివుణ్ణి చూసినప్పుడు నీవే శివుడైపోతావు. ఆ దేహం భగవంతుని ఆదేశానుసారము పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ వర్తిస్తుంది. ఆ దేహం కొన్ని అవయవాల లేకుండా కొంతమంది కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, కొంతమంది ఫేస్ వేరే రకంగా ఉంటుంది, శరీరం వేరే రకంగా ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఆ దేహం భగవంతుని ఆదేశానుసారము పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ వర్తిస్తుంది. కానీ అదే దేహధారి అయినటువంటి ఆత్మని నీవు గుర్తించాలి. ఎవరిని ద్వేషించడం కానీ అసహించుకోవడం కానీ అలాంటిది అసలు ఆత్మను గుర్తించే నీలో ఆ గుణమే ఉండదు. అంటే నావికుని ఆజ్ఞానుసారము పోయే నావలాగా ఆ చైతన్యము శివుని ఆజ్ఞ ప్రకారము ఆదేశానుసారము ఆ దేహము పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ ఉండొచ్చు. ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. ఆరాధన అంటే చాలామంది వేరేలా అనుకుంటారు. నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? భగవంతుని ఆరాధించడానికి ఉత్తమమైన మార్గం ఏది? ప్రత్యేకంగా ప్రార్థన అంటూ చేయకపోవటమే. నీ సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేయటం వలన బుద్ధిపూర్వకంగా కానీ ఇతరత్రా కానీ చేసే ప్రతి పని యోచన భగవంతుని ప్రేరణే అని భావించటం వలన అదే ఆరాధన అవుతుంది. మళ్ళీ చెప్తున్నా వినండి. నీ సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేయటం వల్ల బుద్ధిపూర్వకంగా కానీ ఇతరత్రా కానీ చేసే ప్రతి పని యోచన భగవంతుని ప్రేరణే అని భావించటం వలన అదే ఆరాధన అవుతుంది. ఆరాధన అంటే అదే. వీటన్నిటి విషయాలు ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే, మీరు దేహంతో ఉండగానే ఈ దేహం పడిపోక ముందే నీవు ఎలా శివుడిగా ఉండాలో, నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఎలా శివుడిగా ఉండాలని అభిలషిస్తూ నీ ఉంటావని ఆశిస్తూ ఈ ఉత్కృష్టమైన విషయాన్ని చెప్పాను. నీవు ఇలా శివుడిగా ఉండు. ధన్యవాదాలు. ఉంటా.